ఇప్పుడు నీ కూతురు చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. బహుశా మనమే అర్థం చేసుకోవట్లేదేమో. ఒక్కసారి ఆలోచించరా. హలో భరత్, నేను కల్నల్ లక్ష్మీపతి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ చెప్పండి సార్. నీతో మాట్లాడాలి. రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. ఏ పనులు పెట్టుకో. ఓకే సార్. మీ నాన్న ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఎప్పుడు అపోజ్ చేయలేదు. కానీ ఇప్పుడు మా అన్నయ్య నీ విషయంలో తప్పు చేస్తున్నాడు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవతల మీ నాన్న భరత్తో మాట్లాడటానికి బయలుదేరుతుంటే నువ్వు అలా చూస్తూ ఉంటావే? నువ్వు కార్తిక్తో చాలా సంతోషంగా ఉంటావని మా అందరికీ తెలుసు కావ్య. నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడరా. మేమంతా నీతోనే ఉన్నాం. మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు గట్టిగా అడిగితే అన్నయ్య కాదనిలేడు. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయనకి నచ్చకపోయినా నా కోసం ఒప్పుకుంటారు. నాకు నాన్నంటే అంతే ఇష్టం. ఆయనకి నచ్చనిది నేను ఎలా అడుగుతాను? అసలు నీతో పూర్తిగా అన్ని విషయాలు చెప్పాక నేను పిలిపించి ఉండాల్సిందే. ఐ వుడ్ డన్ ఎ మిస్టేక్. నేను ఒక తండ్రిగా ఆలోచించానే కానీ ఒక సీనియర్గా బిహేవ్ చేయలేదు. ఐఎమ్ సారీ భరత్. సార్ అంత మాట ఎందుకు? ఐ కెన్ అండర్స్టాండ్. A for apple. A for apple. B for ball. B for ball. C for cat. C for cat. D for dog. D for Karthik. dog. మీరేంటండి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. కావ్య నిన్ను మర్చిపోలేకపోతుంది కార్తిక్. ఓ పని చేస్తా అండి. నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసి ఇస్తాను. అవి తనకు చూపించండి. ఎందుకు? అప్పుడు మీరు చూసిన పెళ్లి కొడుకునే తను పెళ్లి చేసుకుంటుంది. నేను భర్తను కలిశాను. తనతో కూడా మాట్లాడి నేను ఒప్పిస్తాను. మనసుకు నచ్చినట్టే ఉండాలంటావు, ట్రాన్స్పరెంట్గా ఉండాలంటావు. అలా బిహేవ్ చేసినందుకే కదండి నేను మీకు నచ్చలేదు. అవుననుకో, అందుకే నేను వదిలించేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు ఎవరిని హర్ట్ చేయకుండా కావ్యని భరత్ని పెళ్లికి కన్విన్స్ చేస్తానని చాలా కన్విన్సింగ్గా నన్ను కన్విన్స్ చేసేసరికి నేను కన్విన్స్ అయిపోయాను. నా ప్రొఫెషన్ వల్ల నాకు అందరినీ మెజర్మెంట్స్ తోటి అచీవ్మెంట్స్ తోటి అంచనా వేయడం అలవాటైపోయింది. అందుకే మొదట్లో నువ్వు నాకు నచ్చలేదు. మరి ఇప్పుడు నచ్చావు, బాగా నచ్చావు. బోట్లో నువ్వు చూపించిన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు నచ్చింది. నా ఆస్తి పోయిందని నువ్వు నమ్మి నన్ను సేవ్ చేయాలనుకున్న నీ ఇంటెన్షన్ నాకు నచ్చింది. నువ్వు చేసిన బొంగులో చికెన్ భలే నచ్చింది. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసేవే ఆ సెల్యూట్ అది కూడా నచ్చింది. నిన్నెంతగా తిట్టుకున్నా నేనే నిన్నెంత మిస్ అవుతున్నానంటే నిన్ను ఇష్టపడ్డ నా కూతురు ఇంకెంత మిస్ అవుతుందో నేను అర్థం చేసుకోగలను కార్తీక్. షీఈస్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్. నా కూతుర్ని పెళ్లి చేసుకో కార్తీక్. హాయ్, నన్ను గుర్తుపట్టారండి? పట్టి ఉంటారులేండి. ఇక రాజుగారి కథ విషయానికి వస్తే
అలా రాజుగారు యువరాణి మనసును అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నాడు. ప్రియ చదువు అయ్యేంత వరకు వెయిట్ చేసి మరి అదే పెళ్ళికొడుకు ప్రియని పెళ్లి చేసుకున్నాడు. శ్రీకాంత్ ఐఐటి చేయలేదు, కానీ ఐలాండ్ లో ఫుడ్ కోర్ట్ పెట్టి వంటలతో చాలా పాపులర్ అయిపోయాడు. అర్రే చెప్పడం మర్చిపోయాను, మన పజిల్స్ భాస్కరం కార్తీకేసిన పజిల్స్ కి ఆన్సర్ దొరక్క లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా మామా.